ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్ళకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని ఒక నమ్మకం కలిగించి ఈనాడు ఈ 130 మంది నక్సలైట్ల సరెండర్ కార్యక్రమంలో ఈ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసిండ్రు. ముఖ్యంగా శివధర్ రెడ్డి గారిని, ఐజీ సుమతి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత మార్గాల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బలంగా విశ్వసించే దేశము భారతదేశం. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు శాంతియుతమైన పోరాటం ద్వారా ఒక యుద్ధాన్ని గెలవడమే కాకుండా ఒక దేశానికి స్వతంత్రాన్ని అందించిన గొప్ప చరిత్ర కలిగిన దేశం భారతదేశం. హింసతో, సాయుధ రైతాంగ పోరాటాలతో, లేకపోతే ఆయుధాలతోనే పోరాటం చేస్తే స్వతంత్రం వస్తుంది, సమస్యలకు పరిష్కారం అవుతుందని భావిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ గారు ఒక శాంతి మార్గాన్ని ఈ దేశానికే కాదు ప్రపంచానికి అందించింది. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. దేశంలో ఉన్న ప్రజల మధ్య, జాతుల మధ్యనే కాదు, ఇరు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు కూడా ఆ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా సమస్యని పరిష్కరించుకుంటున్న పరిస్థితులు ఈరోజు ప్రపంచ దేశాలలో మనం చూస్తున్నాం. అణుఆయుధ సంపత్తి ఉన్న దేశాలు కూడా ఈరోజు చర్చలకు, శాంతికే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగిలిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ, స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ, ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, వివిధ సంఘాలు, సంస్థలతో చర్చించడానికి, సంఘాలకు, సంస్థలకు గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళు చూపించిన సమస్యల్ని, వాళ్ళు లేవనెత్తిన అంశాలని సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకే మొన్న సరెండర్ అయిన దేవ్జీ కావచ్చు, దామోదర్ కావచ్చు, చంద్రన్న కావచ్చు, సుజాతక్క కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో కొద్ది రోజుల క్రితం నేను సుదీర్ఘంగా చర్చలు జరిపిన. వాళ్ళ ఆలోచనను, వాళ్ళ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకునే వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజు మేము మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో గాని, గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే మేము వాళ్ళకు విజ్ఞప్తి చేసి జైళ్లలో ఉన్న వాళ్ళతో చర్చిస్తాం. అరెస్ట్ అయి అడవిలో అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపి ఈ దేశంలో నక్సలైట్ల యొక్క సమస్యల్ని, నక్సలైట్లు ప్రజల కోసం కొట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని విశ్వాసం కల్పిస్తే పూర్తి స్థాయిలో సిపిఐ ఎమ్మెల్యేని మేము రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. నేను వారికి సూచన చేసిన, రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది.
నక్సలిజం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో ఇంకొంత భాగం, వివిధ రాష్ట్రాలలో నక్సలిజం వ్యాపించి ఉన్నది. ఇది జాతీయ సమస్య. కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడితే గాని నేను పూర్తిగా మీకు హామీ ఇవ్వలేను అని చెప్పి సెంట్రల్ కమిటీ మెంబర్స్ కు దేవ్జీ గారికి వారి మిత్ర బృందానికి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారి ముందు పెట్టడం జరిగింది. వారితో చర్చల సారాంశం ఆయుధాలు ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు సరెండర్ అయినా వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ మెరుగైన జీవన విధానానికి మీరు హామీ ఇవ్వండి అని చెప్పి అమిత్ షా గారు నాకు సూచన చేయడం జరిగింది. అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత నక్సలైట్ నాయకులతో, వివిధ హోదాలలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఈరోజు 130 మంది నక్సలైట్లు ఛత్తీస్గఢ్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతోటి ఈ రోజు వాళ్ళు సరెండర్ అవ్వడం, అందులో 124 అత్యంత ఆధునికమైన ఆయుధాలతో, ముఖ్యంగా 31 AK-47లు, SLRలు, ఇతర అధునాతనమైన ఆయుధాలు, విదేశాలలో తయారైన అధునాతనమైన ఆయుధాలు, 7,000 బుల్లెట్లు, బుల్లెట్ ద్వారానే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామన్న వాళ్ళు ఈ రోజు బ్యాలెట్ ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు వచ్చి ఈ రోజు ఇక్కడ ఈ వేదిక ముందున్న 130 మంది నక్సలైట్లు ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఈ రోజు సరెండర్ అవ్వడం జరిగింది. పాత్రికేయ మిత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో వాళ్ళు సరెండర్ చేసిన ఆయుధాలను మీరు చూసి AK-47 SLR, 303 రైఫిల్స్, 9mm పిస్టల్స్, ఇతర ఆయుధాలు, 7,000 బుల్లెట్లు ఈ రోజు సరెండర్ అయ్యే సందర్భంగా వీళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో నక్సలైట్లు సరెండర్ అయిన సంఘటన ఇదే అతిపెద్దదని నేను భావిస్తున్నా. మా ప్రభుత్వం 2024 తర్వాత 721 మంది నక్సలైట్లను, దాదాపుగా 250కి పైగా ఆయుధాలను నక్సలైట్లు సరెండర్ అయినప్పుడు ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. సరెండర్ అయిన నక్సలైట్ల చట్ట పరిధిలో వాళ్లకు ఏవేవైతే రివార్డ్స్ ఉన్నాయో, రిహాబిలిటేషన్ కు సంబంధించి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేస్తాం. అదేవిధంగా దేవ్జీ, దామోదర్ చంద్రన్న మాట్లాడినప్పుడు మీరు ప్రకటించిన రివార్డు తక్కువ ఉన్నది, మేము జీవితంలో కనీస అవసరాల కోసమైనా మేము జీవితం సాగించాలంటే కొంత అవార్డును పెంచండి, అదేవిధంగా నివసించడానికి ఇల్లు లాంటి వసతులను ఏర్పాటు చేయండి, ఎక్కడైనా అవకాశం ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని ఇవ్వండి, అదేవిధంగా సుదీర్ఘకాలము అడవులలో అజ్ఞాతవాసంలో పనిచేయడం వల్ల మా ఆరోగ్యం బాగా క్షీణించింది, మాకు వైద్య సహాయాన్ని కూడా అందించమని వారు మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రివార్డు విషయంలో కూడా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, దళ కమాండర్లు కానీ, లేకపోతే వివిధ హోదాలలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ యొక్క హోదాలను బట్టి ప్రభుత్వం కొంత ఉదారంగానే వ్యవహరించి
వాళ్లకు మంచి ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి తొందరలోనే డీజీపీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, ఇతర అధికారులతో 1993లోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల యొక్క రిహాబిలిటేషన్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అందుకే ఈరోజు దాదాపుగా 30 సంవత్సరాలలో వివిధ సందర్భాలలో వాళ్ళకి ఇచ్చిన నగదు గాని ఇతర వసతులను ఇంకా మెరుగ్గా వాళ్ళకి అందించేటట్టు ఈరోజు చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు ఇతర అధికారులతో మాట్లాడి నగదును కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు సహకారాన్ని అందిస్తుంది. భూమి విషయంలో కొంచెం గ్రామాలలో ఈరోజు భూములు అందుబాటులో లేవు కాబట్టి భూ కేటాయింపు విషయంలో నేను ఇప్పుడు ఎలాంటి మాట చెప్పలేను. ఉండడానికి ఇల్లు, మెరుగైన వైద్యము, అదే విధంగా వాళ్లకు నగదు బహుమతి, వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక అంశం, ఈ రాష్ట్రంలో హింస కుదరదు, హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదు. హింసకు పాల్పడిన ఆయుధాలను తమ చెంత పెట్టుకున్న చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్ఐఏ లాంటి సంస్థలు సంక్షిప్తంగా ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈ రోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే, మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చిందో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, నివసించడానికి ఇంటి స్థలము, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక పరమైన సహాయంలో కూడా మమ్మల్ని స్వేచ్ఛగా ముందుకు వెళ్ళమని అమిత్ షా గారు చెప్పిండు మొన్న జరిగిన చర్చల సందర్భంగా. అందుకే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది, ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు, వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ గాని, స్టేట్ కమిటీ గాని వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈ రోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క హక్కులను, అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సరెండర్ కావాల్సిందిగా, ఆయుధాలను చెప్పాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో మీరు ముందుకు వస్తారని మా ప్రభుత్వం ఆశిస్తున్నది. आज पत्रकारों से मैं एक ही बात कहना चाहता हूं, कुछ दिन पहले जो सेंट्रल